మీరు తీసుకునే ప్రతి నిర్ణయం నిజంగా మీదేనా? లేక మీ బ్రెయిన్ మీకు తెలియకుండా మిమ్మల్ని మోసం చేస్తుందా? ఇది తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మన బ్రెయిన్ అద్భుతమైన అవయవం. కానీ అదే బ్రెయిన్ చాలా చాలా సిట్యుయేషన్స్‌లో షార్ట్ కట్స్ తీసుకుంటూ ఉంటుంది. ఆ విషయం మీకు తెలుసా? ఆ షార్ట్ కట్స్ వల్ల మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. తప్పుడు వ్యక్తులను నమ్ముతాం. అవసరం లేని భయాలను పెంచుకుంటూ ఉంటాం. దాని గురించి మనం మన బ్రెయిన్ ఆడే 10 మైండ్ గేమ్స్ గురించి తెలుసుకుందాం. మొదటిది, మీరు ఒక విషయం నిజమని నమ్మితే ఆ నమ్మకాన్ని ఎంకరేజ్ చేసే ఇన్ఫర్మేషన్ మాత్రమే సెర్చ్ చేస్తూ ఉంటాం అన్నమాట. దానికి ఆపోజిట్గా ఏమన్నా కనిపించినా కూడా పట్టించుకోము. ఫర్ ఎగ్జాంపుల్, మీ లైఫ్లో ఒక పర్సన్ చెడ్డవాడు అని మనం అనుకుంటే అతను చేసే మంచి పనులు కూడా మనకు కనిపించవన్నమాట. చెడు చేసిన ఒక్క పని మాత్రమే గుర్తుంటుంది. ఇదే ఫస్ట్‌గా మన బ్రెయిన్ చేసే మొదటి ట్రాప్. రెండవది, మనం మొదటిగా విన్న సంఖ్య తర్వాత తీసుకునే డెసిషన్ని నిర్ణయిస్తుంది అంటే మీరు నమ్ముతారా? నమ్మాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక షర్ట్ అసలు ధర 5000 అని చూపించి వాడు మనకి 2000కి ఇస్తే మనకు పెద్ద డిస్కౌంట్ అనిపిస్తుంది. కానీ నిజంగా ఆ షర్ట్ వాల్యూ మాత్రం 2000. ఇది ఎక్కువగా షాపింగ్ మాల్స్లో జరిగే సెకండ్ ట్రాప్. నెంబర్ 3, ఎవరైనా ఒక మనిషితో కొంచెం సేపు మాట్లాడితే చాలు వాళ్ళ గురించి ఒక డెసిషన్కి వచ్చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా అందంగా ఉంటే వాళ్ళు మంచి మనుషులే అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. వారే బాగా మాట్లాడితే వాళ్ళు తెలివైన వాళ్ళు కూడా అని కూడా అనిపిస్తుంది. ఒక్క మంచి లక్షణం మిగతా అన్ని లక్షణాల మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. నెంబర్ 4, 100 మంది మనల్ని పొగిడినా సరే ఎవరైనా ఒక్కరు మనల్ని విమర్శిస్తే రోజంతా అదే గుర్తుంటుంది. ఎందుకంటే మన బ్రెయిన్ డేంజరస్ని ఎక్కువగా గుర్తుంచుకునేలా డెవలప్ చేయబడిందన్నమాట. నెంబర్ 5, ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు చాలా ఎక్కువగా పదే పదే తరచుగా జరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, టీవీలో ఎప్పుడైనా విమాన ప్రమాదం చూశాక విమానంలో అసలు ప్రయాణమే చాలా డేంజరస్ అని అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజానికి మన ఎయిర్వేస్ కంటే కూడా మన రోడ్స్ మీద చేసే జర్నీయే ఎక్కువ డేంజరస్గా ఉంటుందన్నమాట. ఇలా మన బ్రెయిన్ మనల్ని ఎప్పుడు ట్రాప్లో ఉంచి భయానికి గురి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నెంబర్ 6, అందరూ చేసే పనిని మనం కూడా దాన్ని ఇమిటేట్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యాషన్ ట్రెండ్స్, సోషల్ మీడియా ఛాలెంజెస్, ఇవన్నీ కూడా ఇంకొకరిని చూసి ఇమిటేట్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మన మైండ్ ఆడే గేమే అన్నమాట. నెంబర్ 7, చాలామంది మనం మాట్లాడేటప్పుడు ఏమీ తెలియని వారికైనా చెప్పొచ్చు, అన్నీ తెలిసి ఉన్నవారికైనా చెప్పొచ్చు. కొంచెం తెలిసి తెలియక ఉన్నవారికి ఏమీ మాట్లాడలేమని అంటూ ఉంటారు. ఇది చాలాసార్లు మనం వింటూనే ఉంటాం. అంటే ఇక్కడ తక్కువ తెలిసిన వాళ్ళు తమకు చాలా తెలుసని భ్రమలో ఉంటుంటారు. మనం ఏం చెప్పినా వినరన్నమాట. వాళ్ళు అనుకున్నదే నిజమని అనుకుంటూ ఉంటారు. ఎక్కువ తెలిసిన వాళ్ళు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని అనుకుంటూ ఉంటారు. అందుకే మనం ఏం చెప్పినా సరే వినయంగా వింటూ ఉంటారు. ఇక్కడ నిజమైన ఎక్స్పర్ట్స్ ఎప్పుడూ కూడా ఎక్కువగా డిసిప్లిన్తో కలిగి మనం ఏది చెప్పినా వింటూ దానిలో ఉన్న మంచి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని గ్రాస్ప్ చేసుకుంటూ ఉంటారు. నెంబర్ 8, ఏదైనా ఒక పని మనం చేసేసిన తర్వాత అయినా సరే, అది జరుగుతూ ఉన్నప్పుడైనా సరే, అది తప్పు అని తెలిసినా కూడా ఇప్పటికే చాలా సమయం లేదంటే చాలా మనీ దాని మీద పెట్టాం కదా అని దాన్ని వదలలేకుండా ఉంటూ ఉంటారన్నమాట. ఇది చాలా విషయాల్లో జరుగుతూనే ఉంటుంది. నెంబర్ 9, అందరూ మనల్ని గమనిస్తున్నారని అనిపిస్తూ ఉంటుందండి. కానీ నిజానికి ప్రతి ఒక్కరు తమ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మీ చిన్న తప్పులను ఎవ్వరు అంతగా గుర్తించరు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, మనం కట్టుకున్న శారీ గురించి అందరూ ఆలోచిస్తూ ఉంటారని చాలా హెవీగా మేకప్ వేసుకొని రెడీ అయిపోతూ వెళ్తాం. కానీ అక్కడ ఏంటరా అంటే మనల్ని ఎవ్వరూ గమనించుకోరు, అసలు ఎవరు పట్టించుకోరు కూడా. ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటూ ఉంటారు. నెంబర్ 10, మన చేతిలో లేని విషయాలపై కూడా మనం కంట్రోల్ సాధించాలని చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, అవతలి వారు మన గురించి ఏమనుకుంటున్నారు, లేదంటే ఏదైనా సిచ్యువేషన్ గురించి వాళ్ళ డెసిషన్ ఎలా ఉంటుందనేది ముందుగానే మనం చెప్పేస్తూ ఉంటాం. వాళ్ళ ఆలోచన విధానాన్ని కూడా మనమే కంట్రోల్ చేయాలని అనుకుంటూ ఉంటాం. ఇలాంటివి కొన్ని అదృష్టం, ఇంకా వాతావరణం, ఇలాంటి మ్యాటర్స్ మీద కూడా మన బ్రెయిన్ మన కంట్రోల్ ఉంది అని అనిపించేలా చేస్తుందన్నమాట. చూసారా, ఇక్కడ మన బ్రెయిన్ మనతో ఎంతలా మైండ్ గేమ్స్ ఆడుతుందో, మనల్ని ఎంత ట్రాప్లో ఉంచేస్తుందో.
మరి ఈ 10 మైండ్ గేమ్స్లో మీకు ఎక్కువగా ఏది జరుగుతుందని అనిపిస్తూ ఉంటుంది కింద కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. గుర్తుంచుకోండి, మీ శత్రువు ఎప్పుడు బయట ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మీ బ్రెయిన్ కూడా మిమ్మల్ని మోసం చేస్తుంది.